జీవితం గడిచిపోతే మరణిస్తారు. तो 3 प्रकार की लोगों के बारे में शास्त्र वैज्ञानिक लोग बताते हैं. మరి 3 రకాల మనుషుల గురించి మరి శాస్త్ర వైజ్ఞానికులు చెప్తారు. एक क्या है, ऊपर की ओर बढ़ते जाएंगे. ఫస్ట్ రకమైన వాళ్ళు పై వైపుకే ఎదుగుతూ ఉంటారు. दूसरा क्या है, बढ़ना चाहता है लेकिन कभी बढ़ते नहीं. ఎదగాలని ఉంటుంది కానీ వాళ్ళు ఎదగలేకపోతారు. రెండో రకం. तीसरा ऐसे लोग हैं कभी भी जिंदगी बढ़ना नहीं चाहता है, ऐसे ही जानवर की तरह जिएंगे मरेंगे. మూడో రకమైన వాళ్ళు ఎప్పుడు కూడా పైకి ఎదగాలని అనుకోరు, అట్లనే జంతువులు లాగిన వాళ్ళు చనిపోతారు. हम लोग ऐसे लोग हैं, మనం ఎటువంటి వాళ్ళము बता सकते हैं आपको? नंबर 1 में चढ़ना चाहता है, नहीं चढ़ पा रहे. हालेलुया. हमारा भारत के अंदर सबसे ज्यादा लोग ऐसा है, सब कुछ मालूम है लेकिन कुछ भी कर नहीं पा रहे. భారతదేశంలో చాలా మంది వాళ్ళకి అన్ని కూడా తెలుసు కానీ వాళ్ళు ఏమీ చేయలేకపోతారు. सारे आइडिया है लेकिन कुछ करना नहीं था. అన్ని ఉపాయాలు ఉన్నాయి కానీ వాళ్ళు ఏమీ చేయలేకపోతారు. और वो दुखी है क्योंकि उनको सब कुछ मालूम है लेकिन कुछ नहीं कर पा रहे, इसलिए वो बहुत साल के बाद दुखी हो जाते हैं. వాళ్ళు చాలా సంవత్సరాల తర్వాత బాధపడతారు. వాళ్ళకి అన్ని తెలిసినప్పుడు కూడా ఏమి చేయలేకపోయాము. सबसे ज्यादा आत्महत्या भारत में होता है. అన్నిటికంటే ఎక్కువ ఆత్మహత్య భారతదేశంలో జరుగుతుంది. वो निराश होने के कारण हो रहे. వాళ్ళు నిరాశలో ఉండి ఆర్థిక ఆత్మహత్య చేసుకుంటారు. वो बहुत साल के बाद वो पीछे मुड़ के देखेगा, अरे मेरा साथ चलने वाला सब आगे बढ़ चुका है, मैं कुछ नहीं हुआ, ऐसे बोल के फिर निराश होकर आत्महत्या करता. చాలా సంవత్సరాల తర్వాత వెంట చూసి నాకంటే ఇంకా వాళ్ళు చాలా అభివృద్ధిలోకి వెళ్ళిపోయారు, ఏం కూడా సాధించలేకపోయారని చెప్పి నిరాశలో ఆత్మహత్య చేసుకుంటారు. लेकिन आज परमेश्वर का वचन के द्वारा हम परमेश्वर की ओर आगे बढ़ेंगे. మరి ఈరోజు మనం దేవుని వాక్య ద్వారా ముందుకు వెళ్దాము. परमेश्वर का वचन जीवन देता है. దేవుని యొక్క వాక్యం మనకు జీవితాన్ని ఇస్తుంది. यीशु मसीह ने बताया, मेरा और जो कोई आएगा मुझसे जो पिएगा उसका अंदर से ऐसे जो पानी बाहर निकलता है. నా యుద్ధకు వచ్చేవాడు మరి నా దగ్గర నీటి తాగుడు అతనిలో నుండి జీవజల ఊటలు బయలుదేరని చెప్పారు. आमीन. ఆమేన్. तो हम लोग आज से एक निर्णय लेंगे, हम खाली रहने वाला नहीं होंगे, बहुत कुछ हम करेंगे. మరి మనం ఈ రోజు నిర్ణయం తీసుకున్నాము, మనం ఏమి చేయని వాళ్ళము కాకుండా అభివృద్ధి వైపు వెళ్ళే వాళ్ళంగా మనం ప్రయత్నిస్తాము. एक वचन हम पढ़ेंगे, प्रोवर्ब्स जो नीति वचन उसका ఒక వచనం మనం వెళ్తున్నాము. 29 अध्याय का 18 आयत. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 29 29వ అధ్యాయము 18వ వచనం. సామెతలు 29:18 వచనం. ఎవరో కూర్చోరు. प्रोवर्ब्स దైవోక్తి లేని ఎడల జనులు కట్టడి లేక తిరుగులు. ధర్మశాస్త్రము అనుసరించువాడు ధన్యుడు. जहाँ दर्शन की बात नहीं होती वहाँ लोग निरंकुश हो जाते हैं और व्यवस्था को मानता है वो धन्य होता है. तो वहां पर एक बात लिखा है, जो लोग दर्शन जिसका अंदर नहीं है वो उन्नति नहीं पाता है, लेकिन जो परमेश्वर का वचन पे चलता है उसका उन्नति होता है. ఎవరికి దర్శనం లేకుండా ఉంటుందో వాళ్ళు ముందుకు వెళ్ళలేరు, కానీ ఎవరైతే దేవుని వాక్య ప్రకారం నడుచుకుంటారో వాళ్ళు ముందుకు వెళ్ళగలుగుతారు. हमारे अंदर हमेशा खाना बनाने के लिए एक दर्शन होता है. ప్రతిసారి మనకు భోజనం ఎట్లా తయారు చేయాలనేది మనకు దర్శనం ఉంటుంది, ఉపాయం ఉంటుంది. कल सुबह क्या बनाना है हम आज सोचते हैं. రేపు పొద్దున ఏం తయారని ఈ రోజే ఆలోచిస్తాం. कल अगर सब्जी बनाना है, दाल बनाना है तो आज पानी में डालना पड़ता है. మరి రేపు మనం పప్పు తయారు చేయాలంటే ఈ రోజే పప్పు నానబెట్టాలి. अगर आपको कल चना का सब्जी बनाना है तो कल सोचेंगे नहीं, आज ही सोचना है. మనకు శనగల కూర చేయాలనుకుంటే రేపు చేయాలనుకుంటే ఈ రోజే ఆలోచిస్తాం. और इसी प्रकार अगर आपको यहाँ से कहीं जाना है, बस में बैठने के बाद कंडक्टर पूछेंगे कहाँ जाना है, మరి మీరు బస్సులో ఎక్కిన తర్వాత కనెక్టర్ మీరు ఎక్కడికి వెళ్తారు అని तो आपको बोलना चाहिए मुझे ऐसा जगह तक जाना है. మీరు చెప్పగలగాలి, నేను ఈ ఊరు దాకా వెళ్ళాలి. तो गाड़ी में बैठने से पहले आपको सोचना चाहिए मुझे कहाँ जाना है. మరి మీరు బస్సులో కూర్చునే ముందే మీరు తెలుసుకోవడానికి నేను ఎక్కడికి వెళ్ళాలి. अगर बस का अंदर बैठ गया, कंडक्टर पूछेंगे कहाँ जाना है, आप बोलेंगे मुझे मालूम नहीं है. మీ బస్సులో ఎక్కి కూర్చున్న కండక్టర్ ఎక్కడికి వెళ్తారు అని మీరు నాకు ఏం తెలుసు చెప్తే ऐसे बोलेंगे क्या? అని చెప్తారా? अगर हम बोलेंगे मुझे मालूम नहीं तो वो बोलेगा आपको पागल है, आपको उतार देंगे. మరి నాకు తెలియదని అనుకో అని పిక్చర్ తీసేస్తాను. कहीं भी जाना, चाहे आपको मार्केट में सामान लेने के लिए जाना है तो आपको क्या करना पड़ेगा, पहले लिख के रखते हैं मुझे क्या क्या खरीदना है. వస్తువులు సామాన్ తీసుకోవాలని ముందు ఏమి రాసి పెడుతూ ఉంటాం.
अगर दुकान में जाने के बाद वहां खड़े होके वो आप सोचते रहेंगे क्या खरीदना, तब दुकानदार बोलेगा साइड हट जाओ, दूसरों को देना है मुझे। మన అక్కడ షాప్ లోకి వెళ్ళి మనం ఆలోచించుకుంటే కూర్చున్నాం అనుకో, ఆ ఇంటి పక్కన కూడా వేరే వాళ్ళని తీసుకొని इसका मतलब क्या है, आपको जिंदगी में कुछ भी करना है पहले सोचना पड़ता है। మరి జీవితంలో మీరు ఏమైనా చేయాలనుకుంటే సాధించాలనుకుంటే ముందు ఆలోచించాలి। अगर छोटे छोटे चीजों के लिए ऐसा सोचना है तो अपना जिंदगी में आगे क्या करना उसके बारे में भी हमें सोचना है। చిన్న చిన్న విషయాలు మనం ఇంకా ముందుగా ఆలోచించాల్సి, పెద్ద పెద్ద విషయాలు చేయాలంటే ఇంకా ఆలోచించాలి చూడండి। लेकिन बहुत सारे लोगों का दुख की बात यह है, उनको जीवन के बारे में कुछ मालूम भी नहीं है, आगे क्या करना कुछ मालूम नहीं है। చాలా మంది వాళ్ళ జీవితం ఏం తెలియదు, ఏం చేయాలి। इसलिए एक एक साल हमारा ऐसे चलते जा रहे, 10 साल 20 साल 30 साल होने के बाद भी हम वही की वही रहते हैं। మరి అందుకే 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అట్లా మన జీవితం అంతా కూడా గడిచిపోతా ఉంటాం, ఎక్కడ ఉన్న వాళ్ళం అక్కడే ఉండిపోతాం, उन्नति नहीं होते हैं। అభివృద్ధి అనేది జరగదు। इसका कारण यही है, उसका अंदर कोई सोच भी नहीं है, ఎందుకంటే వారికి ఎటువంటి ఆలోచన కూడా లేదు। हमारे अंदर ये सोच होना